విశాఖ నగరంలో రోజురోజుకి నేరాలు పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు గంజాయి అక్రమ రవాణా అడ్డుకట్టపై ఫోకస్ పెట్టిన పోలీసులకు ఇప్పుడు వరుస హత్యలు పెద్ద సవాల్గా మారాయి. భీమిలిలో జ్యోతిష్కుడు హత్య మరొక ముందే పెందుర్తిలో ఓ వ్యక్తిని పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇప్పుడు తాజాగా పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించారని తల్లి కూతుళ్లపై ఓ ప్రేమోన్మాది దాడితో మరోసారి విశాఖ ఉలిక్కిపడింది. ప్రశాంత నగరంలో జరుగుతున్న వరుస ఘటనలపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రశాంత విశాఖ నగరంలో వరుస హత్యలు మొదలవటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మధురవాడలో తల్లి కూతుళ్లపై ప్రేమోన్మాది దాడితో విశాఖ సిటీ మరోసారి ఉలిక్కిపడింది. నగర పోలీసులు నేరాలను తగ్గించేందుకు దృష్టి సారిస్తున్నా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపి నేరుగా తన మొబైల్ నెంబర్ ఇచ్చారు. ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా తనతో నేరుగా చెప్పుకోవచ్చంటూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. అయితే బాధితులను భయపెట్టో బెదిరింపులకు గురిచేసో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. విశాఖ జిల్లా మధురవాడ స్వయం కృషి నగర్లో తల్లి లక్ష్మి, కూతురు దీపిక అద్దెకు నివాసం ఉంటున్న ఇంటికి ప్రేమోన్మాది నవీన్ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో వచ్చాడు. మన్యం జిల్లా వీరఘట్టం ప్రాంతానికి చెందిన నవీన్, దీపిక గత 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారని, దీపికతో వివాహం కోసం పలుమార్లు నవీన్ అడగటం జరిగింది. దీపిక కుటుంబానికి ఆర్థిక స్తోమత తగినంతగా లేకపోవటం, పైగా నవీన్ నడవడిక నచ్చకపోవడంతో పెళ్లి వ్యవహారంపై పలుమార్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు. మరోసారి పెళ్లి విషయంలోనే దీపిక తల్లి లక్ష్మితో ఘర్షణకు దిగాడు. దీపికతో వివాహం జరిపించాలని తల్లి లక్ష్మిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. మరో నెల రోజులు ఆగాలంటూ నవీన్ కు దీపిక తల్లి చెప్పడం జరిగింది. ఈ విషయంలో వీరిద్దరి మధ్య ఘర్షణ చెలరేగటంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో దీపిక తల్లి లక్ష్మిపై దాడి చేశాడు. అనంతరం దీపిక పైన దాడి చేయడంతో ఇద్దరు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. నవీన్ దాడి చేసిన అనంతరం అక్కడి నుంచి బైక్ పై పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు స్థానిక పిఎం పాలెం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి లక్ష్మి రక్తపు మడుగులో విగతజీవిగా మారగా దీపిక కొన ఊపిరితో కొట్టుకుంటోంది. ఇంటి బయట పడి ఉన్న దీపికను గమనించిన ఎస్ఐ భాస్కర్ సమీపంలో గల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తల్లి చనిపోగా దీపిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రేమోన్మాది దాడి ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. దీపికతో గత 6 ఏళ్లుగా నవీన్ ప్రేమ వ్యవహారం కొనసాగుతుందని పోలీసులు బాధితుల కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. అబ్బాయి ప్రవర్తన నచ్చకపోవడంతోనే వివాహాన్ని వాయిదా వేస్తున్నట్లు, మరో నెల రోజుల తర్వాత వివాహం చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లు బంధువులు పోలీసులకు వివరించారు. మధురవాడ స్వయం కృషి నగర్లో జరిగిన దాడి స్థలానికి నగర పోలీస్ కమిషనర్ శంకాకా బ్రతా బాగ్జీ నేరుగా వెళ్లి పరిశీలించారు. దాడి చేసిన తర్వాత నిందితుడు స్వగ్రామమైన మన్యం జిల్లా వీరఘట్టానికి బైక్ పై పరారయ్యాడని తెలిపారు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు బైక్ తో పాటు బట్టలు కూడా మార్చేశాడని సిపి వివరించారు. ఆనందపురంకు చెందిన అప్పన్న దొర జ్యోతిష్యం చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఇంటి నుంచి వెళ్లిన అప్పన్న దొర తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అప్పన్న దొర కుమారుడు దుర్గాప్రసాద్ ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 24 గంటల తర్వాత ఆనందపురం పోలీసులు అప్పన్న దొరపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో భీమిలి పరిధిలో ప్రైవేట్ లేఅవుట్ లో అనుమానాస్పద స్థితిలో మృతదేహం, అందులోనూ ఒంటిపై కాలిన గాయాలు ఉండటంతో భీమిలి పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఆనందపురంకు చెందిన అప్పన్న దొరకు సంబంధించిన ఆనవాళ్లు ఉండటంతో ఆ దిశగా పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. పోలీసులు అనుమానపడినట్టే మృతుడు అప్పన్న దొరగా గుర్తించారు. ఆనందపురం మండలంలో ఎల్విపురంలో భార్యాభర్తలు చిన్నారావు, మౌనికలు నివాసం ఉంటున్నారు. చిన్నారావు దంపతులు ఉంటున్న ఇంటికి సమీపంలో తిరుపతమ్మ టీ షాప్ ఉంది. అక్కడికొచ్చి అప్పన్న దొర టీ తాగుతూ కాలక్షేపం చేయటం అలవాటు. ఇదే క్రమంలో మౌనిక ఇంట్లో పరిస్థితులు బాగోలేదని చెప్పడంతో అప్పన్న దొర జాతకం చూసి చెప్తానని ఇంటికి వెళ్లాడు. జాతకాలు చూస్తానని చెప్పి ఆమెతో అప్పన్న దొర అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో తనకు జరిగిన విషయాన్ని తన భర్త చిన్నారావుకు చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి పథకం వేసుకున్నారు. తన తల్లికి అనారోగ్యంగా ఉందని, ఆమెకు జాతకం చూసి చెప్పాలని తన వాహనంపై తీసుకెళ్లిన చిన్నారావు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తన వెంట తెచ్చుకున్న బటన్ నైఫ్ తో కడుపులో పొడిచి అప్పన్నను హతమార్చాడు. ఫర్దర్ ఎంక్వైరీగా మొత్తం మా టీమ్స్ భీమిలి కంబైన్ చేసేసి ఫ్యామిలీ మెంబర్తో సహా ఫర్దర్ ఎంక్వైరీ మళ్ళీ స్టార్ట్ చేశాము. ఈ క్రమంలో మేము వెతుకుతున్న క్రమంలో మాకు అనుమానంగా మన కాపులపాడ ఏరియాలో 2 వ్యక్తులు అనుమానంగా దొరకడం జరిగింది. వాళ్ళు మేము పట్టుకొని పూర్తిగా డీటెయిల్గా ఇంట్రాగేషన్ చేసినప్పుడు వాళ్ళు ఈ నేరం తాము చేసినట్లుగా ఒప్పుకున్నారు.
ఫిబ్రవరి 21న తెల్లవారేసరికి పెందుర్తి పరిధిలో నరవ ప్రాంతంలో మరో హత్య చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని హతమార్చి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో హత్య జరిగినట్టు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 30 సంవత్సరాల వ్యక్తి మృతి చెందినట్టు పెందుర్తి పోలీసులు గుర్తించారు. కీలక ఆధారాలు సేకరించడానికి డాగ్ స్క్వాడ్ క్లూస్ బృందాలను రంగంలోకి దించారు. పాత కక్షల, ల్యాండ్ సెటిల్మెంటా, అక్రమ సంబంధమే హత్యకు కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.